ఛీ! యేసు స్వయంగా యొర్దాను నది దగ్గరకు యోహాను ముందుకొచ్చారు. ఒక్కసారి ఊహించుకోండి, ప్రవచించబడిన వ్యక్తి ఇప్పుడు ప్రవక్త ముందే నిలబడ్డాడు. ఈ సంఘటన సహజంగానే ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. అదేంటంటే, పాపాలు ఒప్పుకోవడానికిచ్చే బాప్తిస్మాన్ని అసలు పాపమే లేని యేసు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? దీని వెనక ఉన్న అసలు ఉద్దేశమేమై ఉంటుంది? యోహాన సందేహానికి యేసు ఇచ్చిన సమాధానంలో చాలా లోతైన ఒక దైవిక ఉద్దేశం దాగి ఉంది. ఇప్పటికి కానివ్వు అన్నారు. అంటే ఇది వినయానికి ఒక ప్రతీక, దేవుని ప్రణాళికకు విధేయత చూపడానికి, ఇంకా చెప్పాలంటే మొత్తం మానవాళితో మమేకం అవ్వడానికిదొక గొప్ప నిదర్శనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే అద్భుతం జరిగింది. ఈ కథ మొత్తానికి ఇది పరాకాష్ట అని చెప్పొచ్చు. ఆ ఒక్క క్షణంలో భూమికి ఆకాశానికి మధ్య ఉన్న తెర ఒక్కసారిగా తొలగిపోయినట్టు అనిపించింది. ఆయన ప్రతి కదలికలోనూ ఒక గంభీరత. ఆయన నీళ్లలోంచి అలా ఒడ్డుకు రాగానే ఏదో ఒక అసాధారణమైన సంఘటన జరగబోతోందన్న సూచన స్పష్టంగా కనిపించింది.